ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. సో ఈరోజు హోలీ పండుగ కాబట్టి రంగులతో అందరూ సరదాగా గడుపుతూ ఉంటారు. అయితే ఏ రాశి వాళ్ళు ఏ రంగు వేసుకుంటే మంచిది, వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. మన వీడియోని ఎవరు దయచేసి రీమేక్స్ చేయకండి, ప్రతిసారి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మేషరాశి వాళ్ళు పసుపు రంగుతో హోలీ ఆడటం అనేది ఉత్తమం. దీనివల్ల మీ అదృష్టం బలపడుతుంది, మీ పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుంది. అలాగే వృషభ రాశి వాళ్ళు నీలం రంగుతో హోలీ ఆడితే చాలా మంచిది. దీనివల్ల మీ పెండింగ్ పనులు ఏవైనా ఉంటే అవన్నీ పూర్తి అవుతాయి. కెరియర్ పరంగా కూడా సమస్యలు లేకుండా, ఉద్యోగ సమస్యలు అవన్నీ లేకోకుండా తొలగిపోతాయి. కాబట్టి నీలం రంగుతో ఆడండి. మిథున రాశి వాళ్ళకు కూడా హోలీ పండుగ రోజు నీలం రంగుతో హోలీ ఆడటం అనేది చాలా మంచిది. మీ కెరియర్లో అడ్డంకులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోయి పరిష్కారం అవుతాయి. మిథున రాశి వాళ్ళు కూడా నీలం రంగుతో హోలీ ఆడటం చాలా మంచిది. అలాగే కర్కాటక రాశి వాళ్ళు పసుపు రంగుతో హోలీ ఆడటం అనేది ఉత్తమమైన పని. ఇలా మీరు పసుపు రంగుతో హోలీ ఆడితే మీ లక్ అనేది కలిసి వస్తుంది, పిల్లలకు కూడా పురోగతి ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు పసుపు రంగుతో హోలీ ఆడండి. సింహరాశి వాళ్ళు ఎరుపు రంగుతో హోలీ ఆడటం అనేది చాలా మంచిది. ఇది మీ ఆరోగ్య స్థితిని బాగా ఉంచుతుంది. అనవసరమైన ఆందోళనలు అవన్నీ కూడా తొలగిస్తుంది. ఎరుపు రంగుతో సింహరాశి వాళ్ళు హోలీ ఆడితే మంచి జరుగుతుంది. అలాగే కన్యా రాశి వాళ్ళు కూడా తెలుపు రంగు లేదా గంధపు చెక్కతో హోలీ ఆడటం వల్ల చాలా శుభ ఫలితాలు అయితే వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. తెలుపు రంగు లేదా గంధపు చెక్కతో హోలీ ఆడండి. తులారాశి వాళ్ళు కూడా ఆకుపచ్చ రంగుతో హోలీ ఆడటం అనేది శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల మీ అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి కనుక ఆకుపచ్చ రంగుతో ఆడండి. వృశ్చిక రాశి వాళ్ళు కూడా తెలుపు రంగుతో హోలీ ఆడటం అనేది శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అనవసరమైన ఉద్రిక్తతలు, వివాదాలు, గొడవలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ధనుస్సు రాశి వాళ్ళు గులాబీ రంగుతో హోలీ ఆడటం అనేది మంచిది. అంటే పింక్ కలర్ అలాంటి వాటితో మీరు హోలీ ఆడితే చాలా మంచిది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. కెరియర్లో ఎదురైన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మకర రాశి వాళ్ళు కూడా ఆకుపచ్చ రంగుతో హోలీ ఆడటం అనేది మంచి జరుగుతుంది. మానసిక సమస్యలన్నీ కూడా మెరుగుపడతాయి. అనవసర వివాదాలు, గొడవల నుంచి ఉపశమనం అనేది మీకు లభిస్తుంది. అలాగే కుంభరాశి వాళ్ళు వెండి రంగుతో హోలీ ఆడటం అనేది మంచిది. వెండి రంగు అంటే మనకు వెండి కలర్ ఉంటుంది కదా, అలాంటి రంగుల్లో మీరు హోలీ ఆడటం అనేది శుభప్రదంగా భావిస్తుంది. ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తీరుతాయి. మీనరాశి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినట్లు ఆరెంజ్ కలర్తో హోలీ ఆడండి, అంత మంచి జరుగుతుంది. రిలేషన్షిప్స్ కూడా మీకు బాగుంటాయి, కెరియర్ బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి రాశి వాళ్ళు ఈ రంగుతోనే హోలీ ఆడటానికి ప్రయత్నించండి, అంత మంచి జరుగుతుంది. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.